హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈరోజైతే మేము శ్రీకాకుళం వెళ్తున్నామండి. ఈరోజు సండే వీడియో అనమాట. ఇది సండే రోజు వెళ్తున్నాము. ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళు శ్రీకాకుళంలో ఉన్నారండి. మా పెద్ద ఆడపడుచు వాళ్ళు డెంటల్ హాస్టల్ అయితే 10 ఇయర్స్ బ్యాక్ నుంచి రన్ చేస్తున్నారు. అక్కడే ఉంటున్నారు. వాళ్ళదైతే మాడుగుల నుంచి అక్కడికి డెంటల్ హాస్టల్ రన్ చేయడం కోసం అక్కడ ఉంటున్నారనమాట. వాళ్ళకి 3 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళిద్దరే ఉంటున్నారు. నేను మాదుకొండం తల్లి పండగ చేశారు కదండి, ఈ ఆడపడిచే వాళ్ళే ఆ వీడియో పెట్టాను. చాలామందే చూశారు, 1000 మంది పైనే చూశారు. ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు ఎవరు అనేది ఏంటి అనేదిని. ఇలా అయితే అక్కడికి ఫైనల్లీ వెళ్ళిపోయాము. శ్రీకాకుళం అయితే అన్నీకి బాగాలేదని ఫ్రూట్స్ తీసుకున్నారు. మా ఆయన అయితే ఇలా ఫ్రూట్స్ తీసుకొని అక్కడ అడ్రస్ అడిగామన్నమాట. వాళ్ళని అడ్రస్ అడిగితే అందరూ చాలా చక్కగా చెప్పారండి. అడ్రస్ చెప్పేసరికి కరెక్ట్గా వెళ్ళిపోయాము. తీసుకెళ్ళిపోయాడు మా బాబు అయితే. ఇలా ఫైనల్లీ అక్కడికి వెళ్ళాము. చాలా డీసెంట్గా నీట్గా కనబడుతుందండి. హాస్టల్ అంతానా చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి 2:30 అయిపోయింది. అప్పటికే భోజనాలు అయ్యి అందరూ తినేశారు. అన్నయ్య తినేశారు, కానీ వదిన అయితే మా కోసం తినడం మానేసి ఉండిపోయిందనమాట. మేము భోజనాలు చేస్తామని, కానీ మేము భోజనాలు చేసే వెళ్ళామండి. హాస్టల్ అయితే చూశారు కదా, మేము వెళ్ళేసరికి అందరూ బాగా ఆదరించి రమ్మనేసరికి మనసంతా ఆనందంతో నిండిపోయిందండి. ఇలా వీడియో తీస్తుంటే అలా వస్తున్నారు, సైడ్ అయిపోతున్నారు అందరూ. చాలా వాళ్ళకి ఏదో ఫీలింగ్ అనమాట. ఒక్కొక్కరు తీయమ్మ అనడం, ఒక్కొక్కరేమో సైడ్గా వెళ్ళిపోవడం చేస్తున్నారు. ఒక్కొక్కరు ఇష్టం ఉంటుంది కదండి. ఒక్కొక్కరికి ఫోన్లో కనిపించడం ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు. అందుకని ఇష్టపడిన వాళ్ళకి తీసాను, మిగిలిన వాళ్ళకి మానేశానండి. అలా వెళ్ళిపోతున్నారు నేను వీడియో తీస్తుంటే. ఇది వంటశాల. పూరి పిండి కలుపుకునే మిషన్లు అవి ఉన్నాయండి. గ్రైండర్లు 2 ఉన్నాయి, పూరి పిండి మిషన్లు. ఇలాగా భోజనాలు పెట్టి తోసుకెళ్ళేది కూడా ఉంది. మా అన్నయ్య వాళ్ళ పిన్ అనమాట. మా ఆడపడిచే వాళ్ళ చిన్న అత్తయ్య గారు అనమాట. తను తీయమని అంటారు. ఎందుకంటే వంటశాల అంతా కూడా నీట్గా ఉందండి. చాలా నీట్గా ఉంచుకున్నారు. మేము వచ్చామనేసి వంట మాస్టర్ గారే, మా ఆడపడుచు చెప్పకముందే ఆయనే పకోడీ రెడీ చేసేస్తున్నారు. పకోడీ రెడీ చేసి అయితే ఇలా ప్లేట్లో వేసి మాకు తీసుకొచ్చి ఇచ్చేసారు. మేము భోజనాలు చేయలేదని చాలా ఫీల్ అయ్యారు, కానీ మేము తినేసి వెళ్ళాము. ఎన్నిసార్లు తింటాము. అందులో ఈరోజు వాళ్ళు నాన్ వెజ్ చేసుకుంటారు, మేము నాన్ వెజ్ అది తినము. ఇదిగోండి పకోడీ చేస్తున్నారు. మేము సండే నాన్ వెజ్ తినము, మా బాబుతో సైతంగా నాన్ వెజ్ తినమండి ఎవరిని. సండే మేము సూర్యనారాయణమూర్తికి మొక్కుకుంటేనే మా బాబు పుట్టాడు. అందుకనేసి సండే పూట నాన్ వెజ్ మానేసామండి. అందువల్ల ఇంకెక్కడ తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించామన్నమాట. సండే ఎక్కడ చూసినా నాన్ వెజ్ చేసుకుంటారు. ఇది పూరి పిండి కలిపి మిషన్ అండి. 20 కేజీల పిండిని ఇలా ముద్ద చేసేస్తట నీట్గానా అన్నీ చెప్పారు. ఇదేమో భోజనాలు వడ్డించడానికి పట్టుకెళ్ళే బండి అండి. ఈ బండిని చూసేసరికి నాకు తిరుపతి గుర్తొచ్చేసిందండి. మనం తిరుపతి వెళ్ళినప్పుడే కదా ఈ బండ్ల మీద తోసుకొచ్చి మనకి సర్వ్ చేస్తారు. అదే కొద్ది ముందెళ్ళిలా ఉంటే ఆ సర్వ్ చేయడం అది చూపిందను అనిపించింది అనమాట. నేను లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. మాకు తెలియడమే ఉదయం 10:30కి తెలిసిన వెంటనే ఇంకా రెడీ అయ్యాం అనమాట. వంట చేసేసుకొని తినేసి వెళ్దామైతే అని చెప్పేసి అప్పుడు రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. ఇలా వెళ్ళేసరికి ఎవ్వరు కూడా అందరూ తినేసి వెళ్ళిపోయారు అనేసి చెప్పారు. నీట్గా అయితే ఉంది కాలేజ్ అయితే మాత్రం. నాకైతే వాతావరణం అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చిందండి. గాలి కూడా చాలా బాగా వేస్తుంది. ఇలా అయితే ఫైనల్లీ బయలుదేరిపోయామండి. ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయిపోయేటప్పుడు చేసి బయట ఇలా బిల్డింగ్లన్నీ వీడియో తీశాను, కాలేజ్ బిల్డింగ్లు. అప్పుడు మేము వెళ్ళినప్పటికీ ఇప్పటికీ బిల్డింగ్లు అయితే చాలా కట్టేశారు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు కొద్దిగా తక్కువే ఉండేవి, ఇప్పుడు ఎక్స్ట్రా చేశారు కాలేజ్ అయితే. ఇదిగోండి బిల్డింగ్లన్నీ చుట్టూ మధ్యని గ్రీనరీ పెట్టారండి. చుట్టూ కాలేజ్ కట్టారు. నాకు చాలా బాగా నచ్చింది అది. మధ్యని మొక్కలు వేశారు, మామిడి మొక్కలు అవి వేశారు పనికొచ్చేవే. ప్రతి దిక్కులా చూస్తున్నాను పరికరాన్ని మొక్కలు వేస్తారండి. ఎందుకు అవి ఏమి ఫలాలనివ్వు ఏమివ్వు. ఏమైనా ఎవరినైనా నేను కూర్చుని వేసినా, నాకు తెలిసి అయితే నేను కూర్చుని ఎక్కువగా వేస్తూ ఉంటాను. వేసినా అవి బేగా ఎదుగుతాయి, ఇవి ఎదగవు బేగా అని అంటున్నారు.
అది ఎంతవరకు కరెక్ట్ రీజనో నాకు తెలీదు. అదైతే మనకు బాగా హెల్త్ని బేగా ఇవ్వడానికి చెట్లు బేగా వెదుగుతాయి అని అంటున్నారు. ఇవైతే మామిడి మొక్కలు బేగా వెదగవు అంటున్నారు. ఇప్పుడు అడవుల్లో కూడా ఇలాగే మొక్కలు పళ్ళు కాసి మొక్కలు వేయకపోవడాన్ని అడవిలో ఉండే కోతులు అవి ఊర్ల మీదకే వస్తున్నాయి. ఇలా గ్రీనరీ పెంచుకోవడం మాత్రం చాలా ప్రతి ఇంటికి కూడా ఇలా గ్రీనరీ ఉండాలండి. ఇలా అయితే ఫైనల్లీ ఇగోండి మా బాబు కారు తీశాడు. మేము ఇంటికైతే బయలుదేరిపోతున్నాం అనమాట. వాళ్ళందరితో ఒక ఫోటో తీసుకుందామని అనుకున్నాను కానీ వాళ్ళెవరికీ ఇష్టం లేదండి. ఇష్టం లేనప్పుడు మనం చేయకూడదు కదా. నా ప్రొఫెషన్ అందరికీ నచ్చాలని ఏం లేదు. నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను అంతే. అందువల్ల వాళ్ళకి నచ్చలేనప్పుడు మనం చేయకూడదు, బలవంత పెట్టకూడదని ఇలా పైనుంచే వీడియో తీసి పెట్టేశాను. క్లారిటీగా అయితే ఫోటోలు కానీ వీడియోలు కానీ వాళ్ళని క్లారిటీగా మనసులో తీయలేదండి. ఇలా బిల్డింగ్ అయితే చాలా బాగుంది. మధ్యన గ్రీనరీ చూడండి, మామిడి మొక్కలు అన్నీ వేశారు. అన్నీ పూతతో ఉన్నాయి మొక్కలైతే చాలా బాగున్నాయండి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. లాస్ట్కి అయితే ఇలా సెండ్ ఆఫ్ ఇచ్చి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసాక ఎంట్రన్స్ నేను ఫస్ట్ తీయలేదండి. ఇదిగోండి గ్రీనరీ మొత్తం కాలేజ్ గ్రీనరీ అంతా కారులోనే తీసాను. ఇలా ఎంట్రన్స్ అయితే ఇంకా బాగుందండి. చుట్టూ ఖర్జూరం మొక్కల్లాగా ఉన్నాయి. అవి ఖర్జూరం మొక్కలు అయితే కాదు, అందానికైతే వేస్తారు కదండి ఆ మొక్కలండి. అందానికి వేసిన ఇది ఎంట్రన్స్ గేట్ ఇదేనండి. అందానికి వేసిన మొక్కలు అటు ఇటు గేట్కి ఆపోజిట్లో ఎలా వేసారో చూడండి. వచ్చేసేటప్పుడు తీసానమాట. నేను వెళ్ళేటప్పుడు అడ్రస్ ఎక్కడ అన్నట్టు వెళ్ళిపోయాం కానీ కాలేజ్ అనేసి అబ్జర్వ్ చేయలేదు. కాలేజ్ చూడండి ఇంకా ముందుకు వెళ్ళాక తీస్తాను. కాలేజ్ అయితే ఇంకా నీట్గా కనబడింది. రోడ్డు ఆపోజిట్కి వెళ్ళి తీసాక చాలా బాగుంది. ఇంక ఇలా అయితే హైవే ఎక్కేసామండి. మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. చుట్టూ కూడా శ్రీకాకుళం అంతా చాలా గ్రీనరీగా ఉంటుందండి. చాలా చల్లగా కూల్గా ఉంటుందని కూడా చెప్పారు. ఎప్పుడు కూడా చెమటలు పట్టవు, ఇక్కడ చల్లగానే ఉంటుంది అని అంటున్నారు. ఇదిగోండి కాలేజ్ చూడండి ఎంత బాగుందో, హైవేకి ఎంత అందంగా కనబడుతుందో. మీకు కూడా నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ఇంకా హైవే ఎక్కేసామా, ఒక్క షాప్ కూడా ఉండదండి. మా అనకాపల్లి వచ్చే వరకు ఏమీ కూడా కనబడవు. ఎక్కడో ఒక దగ్గర టీ షాపు, అది కూడా హైవేలోంచి బయటికి రావడానికే చాలా కష్టంగా ఉంటుంది. లెంత్ తెలుసుకోవడానికైతే నేను ఒకటి గుర్తు పెట్టుకున్నానండి. అందుకే చిన్నది దాన్ని ఫోటో కూడా తీశాను. 3 టోల్గేట్లు అయితే ఉన్నాయండి మేము వెళ్ళే దారిలోని. 3 టోల్గేట్లు అయితే దాటుకొని వెళ్ళాం అనమాట. మేము వెళ్ళింది 110 కిలోమీటర్లు అనుకుంటానండి శ్రీకాకుళం. 110 కిలోమీటర్లు 2.5 గంటల్లో అయితే జర్నీ చేసామండి. అంతకుముందు ఎప్పుడు వెళ్ళినా 4 అవర్స్ పైనే పట్టేసేదండి. ఇప్పుడైతే మాత్రం ఈ హైవే వేయడం వల్ల చాలా జర్నీ అయితే తగ్గింది. చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. అలా అక్కడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మేము డిస్కస్ చేసుకున్నాము సూర్యనారాయణమూర్తి దగ్గరికి వెళ్దామా అని. సూర్యనారాయణమూర్తి దగ్గరకు 1/2 అవర్ జర్నీ చూపించిందండి అన్నయ్య అలా హాస్టల్ దగ్గరికి. 1/2 అవర్ జర్నీ చూపించగలే, మళ్ళీ 1/2 అవర్ ఇటు 1/2 అవర్ అటు, 1 గంట మళ్ళీ దర్శనం అవుతుంది. 2-3 గంటలు పట్టేస్తుంది. మేము అక్కడ 5ంటికి బయలుదేరాము. 6ంటికి అక్కడికి వెళ్ళినా 7ంటికి మళ్ళీ రిటర్న్ అవుతే 9-10 అయిపోతుంది. ఇంటి దగ్గర ఎవరూ లేరు అని చెప్పేసి వద్దు వెళ్ళిపోదాం అనేసి మా ఆయన అనగలే వచ్చేసామండి. లేకపోతే సూర్యనారాయణమూర్తి దగ్గరికి వెళ్దాము అనుకున్నాము, కానీ వెళ్ళలేకపోయామండి. టైము సరిపోదేమో, ఇంటికి వచ్చేసరికి చాలా టైం అవుతుంది అనేసి ఇంక వెళ్ళలేకపోయాము. తిరిగి అయితే రిటర్న్ అయిపోయాము. ఇలాగ టోల్గేట్లు అయితే 3 దాటుకొని ఇంటికైతే ఫైనల్లీ ఇంటికి వచ్చేసామండి. దేవుడి దయ వల్ల అన్నీ అయితే సేఫ్గా ఉన్నారు. అది మాకు ఆనందం అనిపించింది. అక్కడికి వెళ్ళినందుకు అన్నయ్య బాగా కనిపించారు. అదే బాగా నాకు మనసుకైతే సంతృప్తిని అనిపించింది. ఏనా దెబ్బలు తొలయనుకోండి చాలా బాధపడుతూ రావాలి. మొన్నే ఒక అన్నయ్యని మిస్ అయ్యాము. అందువల్ల చాలా ఎలాంటివి ఏమైనా తెలిస్తే చాలా గాబరాగా ఉన్నట్టు అనిపిస్తుందండి. నేను మిస్ అయిన కాంచిని ఇలా దెబ్బలు తగిలాయి అనేసరికి వెంటనే ఇంకా వెళ్ళిపోవాలి అని అనేసుకున్నాము. మా బాబు కూడా ఇంక ఈరోజు సండే అయితే వెళ్ళాలి అంటే ఈరోజే రండి తీసుకెళ్ళిపోతాను అనేసి తీసుకెళ్ళి
తీసుకొచ్చేసారు. మాకు ఎవరికి డ్రైవింగ్ రాదు, బాబుకి ఒక్కడికే వచ్చు. అందువల్ల వాడే తీసుకొచ్చేస్తానని తీసుకొచ్చేసాడండి. ఇదండి ఈ రోజుకైతే ఇంతేనండి. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.